హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పేస్ట్ ప్లాస్టిక్ గ్లాసెస్తో ఇలా ఫ్లవర్ వాస్ చేశాను. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇంట్లో డెకరేషన్ కోసం ఇలా చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా నేనే చేశాను, వూల్ క్రాఫ్ట్. నేను వేస్ట్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇంట్లో ఎన్నో ఫంక్షన్స్ అయితే కదండి, అందులో ఎన్నో గ్లాసెస్ మిగిలిపోతూ ఉంటాయి. ఇలా ఇలాంటి బెస్ట్ ఆఫ్ వేస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ ఐటమ్స్ ఎన్నో చేసుకోవచ్చు. ఇలా మన ఓన్గా మన హ్యాండ్స్తో మనం చేసుకుంటే ఎంత ఫీల్ ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకటి కొంచెం పెద్ద కట్ చేసుకొని ఒకటి చిన్న కట్ చేసుకొని అయితే దానిలో సరిగ్గా పట్టేస్తుంది. ప్లాస్టర్తో అతికిచ్చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్, వేస్ట్ పేపర్స్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దానికి మొత్తం అతికించేద్దామండి. ఫెవికాల్లో వాటర్ మిక్స్ చేసి ఆ గ్లాసెస్కి పూర్తిగా అతికిచ్చేసిద్దాం. కొంచెం అది అంటించేసేసి, లేకపోతే దానిలో పేపర్స్ని డిప్ చేసి కూడా పెట్టేసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మీరు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం పెట్టేసి ఇప్పుడు డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఈ వైట్ సిమెంట్ మనకు హార్డ్వేర్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. 30-40 రూపీస్మే దొరికిపోతుంది. 1 kg సరిపడినంత సిమెంట్ తీసుకొని వాటర్ వేసేసి పేస్ట్ లాగా, కొంచెం ఎక్కువ పేస్ట్ కాకుండా వాటర్ కాకుండా చేసేసి మొత్తం అలా చేతితో అయినా పెట్టేసేయచ్చు. నేను నైఫ్ తీసుకున్నాను. స్టిక్తో అయినా పెట్టవచ్చు, మీరు మీ ఇష్టం ఎలా అయినా పెట్టచ్చు. పూర్తిగా అలా పెట్టేసి అడుగు భాగానికి ఒక కార్డ్బోర్డ్ లాంటిది తీసుకొని అతికిచ్చేసేయండి. మీరు దీనికి షేప్ కూడా చేసుకోవచ్చు. ఆరిన తర్వాత ఫ్రంట్ భాగాన ఒక 1 అవర్, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కూడా కొంచెం వాటర్తోని ఈ సిమెంట్ తీసుకొని మన నచ్చిన ఆకారంగా షేప్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు డ్రై అయిపోయింది. కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి కదా, వాటిని శాండ్ పేపర్తోని మనం నీట్గా షేప్ తెచ్చుకోవాలండి. రఫ్ చేసేస్తే చూడండి నేను మొత్తం సాఫ్ చేసేసాను. ఒకసారి వాష్ కూడా చేయొచ్చు. తర్వాత నేను దానికి కలర్ యాక్రిలిక్ కలర్ యూజ్ చేశాను. మీరు పిల్లల కిడ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చేయొచ్చు. కాకపోతే ఈ యాక్రిలిక్ కలర్స్ కొంచెం షైనీగా వస్తాయి. కలర్ వేసేసిన తర్వాత చూడండి
దీనికి మీకు నచ్చిన డిజైన్లో మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్, లీవ్స్ అలా వేసాను. చూడండి, 2 కలర్స్ మిక్స్ చేసి కూడా మనము ఒకే థిక్ కలర్ కాకపోయినా అని 2 కలర్స్ అలా మిక్స్ వైట్ ఎక్కువ థిక్ ఉంటే వైట్ కలర్ యాడ్ చేసేసి ఫ్లవర్స్ మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా చేసేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్ వేసాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, బెస్ట్ ఆఫ్ వేస్ట్, ఎలాంటి డివోషనల్గా అన్ని రకాలుగా నేను క్రాఫ్ట్ చేస్తానండి. దానికి ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో లాస్ట్కి కామెంట్ చేయండి. చూడండి, ఫ్లవర్స్ వేసేసాను. మీకు నచ్చిన విధంగా ఇలా బ్రష్ వెనక పార్ట్ ఉంటుంది కదా, దాంతో నేను చిన్న చిన్న డాట్స్ వేసాను. వైట్ కలర్ లుక్ చాలా బాగుంటుందని. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ కొన్ని ఫ్లవర్స్ వేసుకోండి, తర్వాత అవి పూర్తిగా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో పార్ట్ పట్టండి. లేదంటే పచ్చిగా తడిగా ఉన్నప్పుడే మీరు చేశారంటే మొత్తం కలర్ పక్కన అంటుకుపోయి మొత్తం మీ డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం ఆరిన తర్వాత వన్ సైడ్ పక్క భాగానికి మళ్ళీ మీరు ట్రై చేయండి. ఇలా నాకు నచ్చిన విధంగా నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధాల్లో డెకరేట్ చేసుకోండి. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ వేస్ట్ లాగా చాలా మంచి ఐడియా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ క్రోషెడ్ రోజ్ ఫ్లవర్స్ కూడా నేనే చేశానండి. మీకు కావాలంటే చెప్పండి, నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.